హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 10th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఈరోజు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. తనూజ గారు ఈ వారం కెప్టెన్గా ఎంపికయ్యారు. ఆవిడ కళ్యాణ్తో టాస్క్ ఆడి గెలిచారు. వన్ ఆఫ్ ద హైలైటెడ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. 10వ వారంలో ఆవిడ కెప్టెన్ అయ్యారు. అప్కమింగ్ వారం వచ్చేసి ఫ్యామిలీ వీకు. ఇన్ని వారాలు ఆవిడ గేమ్ ఆడలేదు అన్న వాళ్ళు కానీ, ఆవిడ కెప్టెన్ అవ్వలేదు అన్న వాళ్ళు కానీ ఒక్కసారి ఆవిడ ఆన్సర్ చేశారు తన గేమ్తోనే. ఆపోజిట్ పర్సన్ కళ్యాణే అవడంతో, కళ్యాణ్తోనే పోటీపడి గెలవడంతో ఇంకొంచెం ఎక్కువ అప్రిషియేషన్ అయితే తనుజ గారికి వచ్చింది. దాంతోపాటు యాజ్ యూజువల్ ఆవిడ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా అదే ఫస్ట్ ప్లేస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ వారం కూడా తనుజ గారే ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఏదైతే తను కెప్టెన్ అయ్యిందో దాని తర్వాత తన ఓటింగ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. సో తనుజ గారే ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి తనుజతో రైవల్లీ క్రియేట్ అయితే ఒక ఛాన్స్ ఉంటుందని మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాం. కానీ ఇప్పుడు తనుజతోనే అతను ఒక టాస్క్ ఓడిపోయి తను కెప్టెన్ అయినప్పుడు ఇది కళ్యాణ్కి కొంచెం డౌన్ అయ్యే ఎపిసోడ్. ముందు తన క్యారెక్టర్ పరంగా అతను ఎటువంటి డౌన్ అవ్వడు, కానీ 1-2 ప్లేసెస్ చేంజ్ అవ్వవు. తనుజ గారు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారు, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లోనే ఉంటాడు. విన్నర్ అవ్వాలంటే మాత్రం కళ్యాణ్ వర్సెస్ తనుజ అయితేనే విన్నర్ అయ్యే ఛాన్సెస్ దగ్గరగా వెళ్తాడు. అందరూ ఓటింగ్లో ఉన్నప్పుడు కళ్యాణ్కి తనుజకి పెద్ద గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. తనుజకి హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. అదే కళ్యాణ్ వర్సెస్ తనుజ అన్నప్పుడు మాత్రం చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజే డిఫరెన్స్ కనబడుతుంది. అది మనకి ఫినాలే వీక్లో చాలా ఈజీగా తెలుస్తుంది. ఇమ్మాన్యువల్ ఓటింగ్లో కూడా రావట్లేదు. సో ఇమ్మాన్యువల్ ఓటింగ్ ఎట్లా ఉంటుందని మనం గెస్ చేయలేం. యాజ్ ఆఫ్ నో అయితే టాప్ 1 and 2లో తనుజ గారు, కళ్యాణ్ గారు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. డెమాన్కి కొంతవరకు హౌస్లో అన్యాయం జరుగుతుంది. తనకి అందరూ ఇంతకుముందు ఫస్ట్ ఛాన్స్ రాలేదు అని వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు తప్ప డెమాన్ కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు. డెమాన్ మంచి గేమ్ ప్లేయరు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు, అందరితో బాగుంటాడు, చాలా మంచోడుగా కనిపిస్తున్నాడు కూడా. డెమాన్కి ఛాన్సెస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. డెమాన్కి గ్రాఫ్ అయితే ఉంది, ఓటింగ్ కూడా ఉంది. విన్నర్ అవుతాడా అంటే చెప్పలేం ఖచ్చితంగా, కానీ టాప్ 5లో ఉండడానికి మాత్రం హై ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి తన థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఓటింగ్లో. ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఈ వీక్ కామెడీ టైమింగ్తో ఎరగదీస్తున్నారు. ఇంకొన్ని టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. అట్లాగే జనాలలో సుమన్ గారు అంటే మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన బాగా అభిమానిస్తారు. ఓటింగ్ కూడా అట్లాగే ఉంది బిగినింగ్ నుంచి కూడా. సుమన్ గారు 4th ప్లేస్లో ఓటింగ్లో ఉన్నారు ఈ వారం కూడా. ఈ ఫస్ట్ 4 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 90% సేఫ్ అని చెప్పొచ్చు. మిగతా 6 ప్లేసెస్లో ఎవరైతే ఉన్నారో పెద్ద డిఫరెన్సెస్ లేదు. ఒకరికి మధ్యలో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువే ఉంది. అందరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. 5th ప్లేస్లో రీతి చౌదరి గారు ఉన్నారు. రీతి చౌదరి గారు పర్టికులర్గా ఈ వీక్ చూసుకుంటే పెద్దగా ఆవిడ గేమ్ ఏం ఆడలేదు. రాణిగా ఆవిడ కామెడీ టైమింగ్తో మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆవిడైతే పెద్దగా పర్ఫామ్ చేయలేదని నాకు అనిపించింది. టాస్క్లు వచ్చినప్పుడు ఆవిడ వెళ్లకుండా మిగతా వాళ్ళని పంపించడం, ఏదైతే బాయ్స్తో ఈక్వల్గా తను టాస్క్ 100% ఇవ్వగలదో అక్కడ కూడా తను డ్రాప్ అవడం ఏదైతే ఉందో ఈ వీక్ తన పర్ఫార్మెన్స్ నాకైతే అంతగా అనిపించలేదు. ఓటింగ్లో 5th ప్లేస్లో ఉన్నారు, డేంజర్ జోన్లోనే ఉన్నారు. 6th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఓటింగ్ బాగానే పడుతుంది, బట్ స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆవిడ ఎంతవరకు చేయాలో ఎంతవరకు ఆడాలో ఆవిడ 100% బెస్టే ఇస్తున్నారు. ఇక ఇంకో పక్క ఇమాన్యువల్ నామినేషన్లో లేకపోవడం, ఆయన ఓటింగ్ కూడా అట్లాగో సంజన గారికే పడుతుంది కాబట్టి 6th ప్లేస్లో ఓటింగ్లో సంజన గారు ఉన్నారు. ఇక ఓటింగ్లో 7th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఆల్రెడీ ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోయి గోల్డెన్ అవకాశంతో మళ్ళీ లోపలికి వచ్చారు. స్టిల్ ఆయన ఓటింగ్కి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. భరణి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు భరణి గారు 100% హౌస్లోనే ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకునే తీరాలి. లేదంటే తీసుకెళ్ళి ఈ వీకెండ్ కూడా లాస్ట్లో ఆ సేవింగ్ బజర్ తనుజ దగ్గర ఏదైతే ఉందో ఆ ఇబ్బందుల్లో పెడతారు నాకు సార్. మళ్ళీ కూడా ఆ అవకాశం రాకుండా ఉండాలంటే, ముందే సేవ్ అవ్వాలంటే మీరు ఓట్ చేసుకుని పైకి పంపించండి భరణి గారిని. 7th ప్లేస్లో ఉన్నారు ఓటింగ్లో, డేంజర్ జోన్లో ఉన్నారు ఖచ్చితంగా. ఇంకా లాస్ట్ 3 ప్లేసెస్ చూసుకుంటే దివ్య, నిఖిల్, గౌరవ్ ఉన్నారు. దివ్యకి కూడా పెద్ద ఓటింగే పడట్లేదు, 100% డేంజర్ జోన్లోనే ఉంది. అయితే దివ్య కింద ఇంకొక ఇద్దరు ఉండడం వల్ల దివ్య సేఫ్గా అనుకుంటానేమో, ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉంది.
లాస్ట్ డే ఓటింగ్లో ఏదైనా జరగచ్చు, తారుమారు అయిపోవచ్చు. ఫస్ట్ నామినేట్ అయిన 6గురిలో ఉన్నట్టయితే దివ్య 100% డేంజర్ జోన్లో ఉండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండేది. బట్ తర్వాత బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చి 10 మందిని నామినేషన్స్లో పెట్టారో దానివల్ల దివ్య ఇప్పుడు టాప్ 8లో ఉంది. బట్ స్టిల్ ఇన్ హ్యూజ్ డేంజర్ జోన్ దివ్య. హౌస్లో ఉండాలనుకున్న వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక నిఖిల్ తర్వాత, నిఖిల్ ఈ వారం టాస్కులు చాలా బాగా ఆడాడు, మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. నాగ్ సార్ కూడా బాగా అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. బట్ ఓటింగ్ లేదు. నిఖిల్ హౌస్లో ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక గౌరవ్ ఈ వారం ఎవరైతే త్రూ ఓటింగ్ ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలంటే అది ఖచ్చితంగా గౌరవే అని చెప్పాలి. ఒకటి సింగిల్ ఎలిమినేషన్ ఉంటే గౌరవ్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు త్రూ ఓటింగ్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మనం చెప్పలేం. సింగిల్ ఎలిమినేషన్ కూడా ఇక్కడ ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తనుజ దగ్గర ఉన్న సేవింగ్ పవర్ వల్ల. తనుజ దగ్గర ఉన్న సేవింగ్ పవర్ ఇంకా లాస్ట్ 1 ఛాన్స్ ఒక్కసారి మాత్రమే వాడడానికి అవకాశం ఉంది. అది ఈ వారం మాత్రమే. సో తను లాస్ట్ ప్లేస్లో భరణి గారిని పెడితే వాడతారు. లేదు అంటే సంజయ్ గారిని పెట్టినా, రీతు గారిని పెట్టినా, సుమన్ గారిని పెట్టినా, ఇంకెవరిని పెట్టినా, దివ్యాని పెట్టినా కూడా వాడే అవకాశం ఉంది. సో దాన్ని ఎట్లాగొట్లాగా బిగ్ బాస్ టీం దాన్ని ఉపయోగించేలాగా ఒక టాస్క్ పెడతారేమో నేను అనుకుంటున్నాను. బట్ అది వాడకుండా కూడా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా నేనే ముందుకెళ్తాను అనేది తనుజ గారు అన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైనా సరే మీరు ఓట్ వేసుకుంటే మాత్రమే సేవ్ అవుతారు. బట్ ఆ సేవింగ్ పవర్ ఏదైతే ఉందో దానివల్ల ఓట్స్ వచ్చిన వాళ్ళు కూడా ట్విస్ట్ అయ్యి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది టుడే ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపు ఫైనల్ ఓటింగ్ రిజల్ట్స్ అనేది వీడియో అప్డేట్ చేస్తాను. ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు, మీరు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ రేపటి ఓటింగ్ అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.